హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం మల్టిపుల్ లొకేషన్ వాళ్ళు ఎట్లా వారోస్ నుండి బీ2బీ జనరేట్ చేసి ఆ బ్రాంచ్ ఫార్మసీలో బీ2బీ ఇన్వాయిసెస్ని ఫెచ్ ఆర్డర్ నంబర్ లేదంటే రెఫరెన్స్ నంబర్ పెట్టి ఎట్లా ఇన్వాయిసెస్ని ఫెచ్ చేసేది చూస్తాం. సో దానికి మీరు వారోస్ అకౌంట్లో ఫస్ట్ బీ2బీ ఇన్వాయిసెస్ క్రియేట్ చేయాలి. దానికి ఇక్కడ బీ2బీ సేల్స్ ప్లస్. ఇక్కడ మీ బ్రాంచ్ ఫార్మసీ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత బిల్ డేట్ అండ్ పేమెంట్ డ్యూ డేట్ అండ్ డాక్టర్స్ నేమ్. దెన్ ఇక్కడ ఐటమ్స్ అన్నీ యాడ్ చేసుకోండి. వన్స్ ఐటమ్స్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సేవ్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఓకే. ఇప్పుడు మీకు బిల్ బీ2బీ ఇన్వాయిసెస్ క్రియేట్ అయింది. అండ్ ఇక్కడ లిస్టింగ్ పేజ్లో చూస్తారంటే దాని బిల్ క్లిక్ చేసుకుంటాం. 2 ఆప్షన్స్ ఉన్నాయి బిల్ షేర్ చేసేదానికి. వన్ ఆప్షన్ ఇక్కడ మోర్లో క్లిక్ చేసి మీరు మెయిల్ కూడా సెండ్ చేసు ఈ ఇన్వాయిస్ని మీకు CSV ఫార్మేట్గా వాళ్ళకి మెయిల్లో డైరెక్ట్గా సెండ్ అయిపోను. సెండ్ ఈమెయిల్ క్లిక్ చేస్తే అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి మీరు ఈ ఆర్డర్ నెంబర్ని కాపీ చేసుకుని వాళ్ళకి మీరు సెండ్ చేసు ఆ ఆర్డర్ నెంబర్ని వాళ్ళ ఆడ బిల్ నెంబర్లో పేస్ట్ చేస్తారంటే ఆటోమేటిక్గా ఆడ ఇన్వాయిస్ వాళ్ళకి ఫెచ్ అయిపోను డేటాస్ అన్నీ. అది ఎట్లా చేసేది చూస్తాం. దానికి మనం చైల్డ్ ఫార్మసీ బ్రాంచ్ ఫార్మసీ అకౌంట్లో లాగిన్ అవుతాం. వన్స్ చైల్డ్ ఫార్మసీ బ్రాంచ్ ఫార్మసీలో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ పర్చేస్ అండ్ ఇక్కడ వారోస్ నేమ్, డిస్ట్రిబ్యూటర్ వారోస్ నేమ్ అండ్ దెన్ ఆ ఆర్డర్ నంబర్ని మీరు ఇక్కడ పేస్ట్ చేసుకోండి. వన్స్ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఫెచ్ ఆప్షన్ ఉంది. ఆ ఫెచ్ క్లిక్ చేస్తేనే మీకు వారోస్లో ఇన్వాయిస్ క్రియేట్ చేసింది డైరెక్ట్లీ ఇక్కడ మీకు ఫెచ్ అయిపోను ఆటోమేటిక్గా అన్ని డీటెయిల్స్ని. దెన్ మీరు ఇక్కడ సేవ్ క్లిక్ చేసుకోవాలి. సేవ్ క్లిక్ చేసుకుంటే మీకు ఈ బిల్ సేవ్ అయిపోయింది. ఇలాగే మీరు ఆర్డర్ నెంబర్ పెట్టి మీరు ఇన్వాయిస్ని ఫెచ్ చేసాం. థ్యాంక్ యూ.